అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ నేనైతే వీడియో పెడుతున్నా. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. ఎందుకంటే ఎక్కువ మంది అసలు లైక్ చేయట్లేదు, వీడియో వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. మరి యూట్యూబ్ సజెస్ట్ చేయట్లేదా, లేకపోతే మరి ఎందుకో వ్యూస్ ఎక్కువ రావట్లేదు, వ్యూస్ అన్నీ పడిపోయినాయి. అందుకే వీడియో కూడా చాలా రోజుల తర్వాత పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ ఆ మధ్య బాగానే వచ్చినాయి, కానీ ఈ మధ్య కామెంట్స్ ఎవరు చేయట్లేదు, లైక్స్ కూడా కొట్టట్లేదు. లైక్ కొడితే కొంచెము వీడియో అనేది ముందుకు పుష్ అవుతుంది, అంటే ఇంకెక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. మరి కామెంట్ చేసినా కూడా ఎక్కువ మందికి వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. అందుకే లైక్ చేయమని, కామెంట్ చేయమని అందరు అడుగుతారు. నాకు కూడా కామెంట్స్ మధ్యలో బాగానే వచ్చినాయి, కానీ ఇప్పుడు రావట్లేదు. అందుకే వ్యూస్ అని పడిపోయినట్టున్నాయి. ఇక ఇప్పుడైతే మళ్ళీ నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇది చూద్దాం, ఈ వీడియోకి మన లైక్స్ వస్తే, మన కామెంట్స్ వస్తే ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా లేదంటే ఇక, ఎందుకంటే నేను దాదాపు ఛానల్ స్టార్ట్ చేసి కూడా 10-11 months అవుతుంది. సబ్స్క్రైబర్స్ అంతగా లేరు. రెండోది ఎక్కువ కూడా మనకు రీచ్ రావట్లేదు. ఎందుకో మరి చూసిరు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చూస్తా మరి ఇంకొకటి 2 వీడియోలు పెట్టి చూస్తా. ఇంకా అప్పుడు కూడా ఇట్లనే ఉందంటే ఛానల్ తీసేయాల్సి వస్తుందేమో. మరి నేనైతే నాకు డీమోటివేషన్ వస్తుంది, ఎందుకంటే ఇట్లా వీడియో అనేది వ్యూస్ రాకపోతే మనకు ఇంత కష్టపడి ఎండలో తీసి మళ్ళీ వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి పెట్టే వరకు వీడియో చాలా టైం పడుతుంది. ఇంకా అది అర్థం చేసుకొని కొంచెం ఒక లైక్ కొడితే నాకు కొంచెం పుషప్ ఉంటుంది. మనకైతే ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పికప్ లొకేషన్కి అయితే పోదాం. పికప్ లొకేషన్ అయితే చాలా లాంగ్ ఉంది. ఇక ఇవాళ అన్నీ మనకి లాంగే పడ్డాయి. అంటే పికప్ లాంగ్ పడ్డది, డ్రాప్ వచ్చి షార్ట్ పడ్డది. అన్ని చిన్న చిన్న రైడ్సే అయినా కానీ మనం ఇంకా చేయాలి కదా, తప్పది. అందుకే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ కస్టమర్ వచ్చేసి మనకు పార్సల్ ఇచ్చేసిండు. ఈ పార్సల్ని అయితే మనం తీసుకొని, అంటే ఇది మొబైల్ యాక్సెసరీస్ సంబంధించింది, అది తీసుకున్నా. ఇంకా డ్రాప్ లొకేషన్కి అయితే మనం ఇప్పుడు వెళ్దాము. పికప్ 2.5 ఉంది, డ్రాప్ 2.5 ఉంది. సరే అనేసి వచ్చిన డ్రాప్ లొకేషన్కి అయితే మనం వచ్చేసినాము. కస్టమర్కి అదైతే ఇచ్చేసిన, షాప్లో అయితే ఇచ్చేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు అయిన తర్వాత మనకైతే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాము. పికప్ లొకేషన్ ఇది కూడా బాగానే లాంగ్ ఉంది, ఇంకా తప్పదు పోదాం. వాళ్ళన్నీ లాంగ్ పికప్ వచ్చినాయి. కెమెరా यूट्यूब में डालने के लिए वीडियो, यूट्यूब में वीडियो डालने के लिए. सीधे दे देना 10 रुपये. చలో ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడైతే పికప్ లొకేషన్ పోదాం. ఇది కూడా బాగానే లాంగ్ ఉంది. చలో ఈ మేడం ఏం చేసిందంటే 3 కిలోమీటర్ల దాకా పోయిన తర్వాత 1 నిమిషం ఆపు అని అంటే ఏమైందో నేను ఆపిన.
ఆ పనిలోనే మేడం కీస్ మర్చిపోయినా అనేసి మళ్ళీ కాల్ చేసింది. కాల్ చేసి ఇలా అంటే మళ్ళీ రిటర్న్ పోయినాం. ఇక ఆడ నుంచి అక్కడ నుంచి వాళ్ళ ఎవరో మరి అతన్ని రమ్మని చెప్పింది కీస్ తీసుకొని. నేను ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ పోయినాం. 2 కిలోమీటర్స్ పోయి మళ్ళీ కీస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ 2 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఎక్స్ట్రా అయింది. చూద్దాం అమౌంట్ అంతే ఇస్తుందా ఎక్స్ట్రా ఇస్తుందా. 58 అయిందండి. మనకు ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. ఇందాక మేడము 58 అయితే 58 ఇచ్చింది. 4 కిలోమీటర్ ఎక్స్ట్రా డబ్బులు లేదు. ఇంకా నేను ఏం అడగాలని వదిలేసిన, నాకు అడగబుద్ధి కాదు అట్లా. ఓటీపీ ఈ మేడంని అయితే డ్రాప్ చేసినప్పుడు మన కెమెరాలో ఛార్జింగ్ అయిపోయి ఉండే, అందుకే ఆ ఫుటేజ్ రాలేదు. మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేసి ఇంకొకటి అయితే పడింది మనకు రైడు. ఇది కూడా మన పికప్ లాంగే ఉన్నట్టుంది. సరే మనం వెళ్దాం పికప్ లొకేషన్కి అయితే. కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం. ఇప్పుడు డ్రాప్ లొకేషన్లో కలుద్దాం మళ్ళా. 38. ఇంకా ఇవాళన్నీ ఇట్లనే చిన్న చిన్న పడ్డాయి. ఇక నేనైతే మధ్యాహ్నం 3:30 వరకు చేసిన. ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా లంచ్కి. ఇంకా ఈరోజైతే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.